క్షణికావేశంలో చేసే పనులకు జీవితాంతం జైలులో మగ్గాల్సిన పరిస్థితి వస్తోంది. ఆ ఒక్క క్షణం ఆలోచన చేసి ఉంటే బతుకు మరోలా ఉండేది. కానీ కోపాన్ని నిగ్రహించుకోలేక ఆ క్షణంలో హత్య చేసి జీవితాలను చాలామంది నాశనం చేసుకుంటున్నారు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు కూడా ఘోర నేరాలకు పాల్పడుతూ జైలులో మగ్గుతున్నారు. ఇలాంటిదే ఓ ఘటన 2013లో జరగ్గా మంగళవారం కోర్టు తీర్పు ఇచ్చింది. రిటైర్ అయిన ఆర్మీ డాక్టర్ 2013లో తన భార్యను హత్య చేశాడు. ఆమె శరీరాన్ని 300 ముక్కలుగా కోసేశాడు. ఈ ఘటన భువనేశ్వర్లో జరిగింది. 2013లో జరిగిన ఈ హత్యకు సంబంధించి దాదాపు 6 ఏళ్ల తర్వాత జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. సోమనాథ్ పరీదా అనే 78 ఏళ్ల రిటైర్డ్ ఆర్మీ డాక్టర్ తన భార్యను 2013లో హత్య చేశాడు. ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసేశాడు. పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన కేసులో చివరకు తీర్పు వచ్చింది. కుర్దా జిల్లా సెషన్స్ కోర్టు లోక్నాథ్ మహోపాత్ర నిందితుడైన ఆర్మీ డాక్టర్కు శిక్ష ఖరారు చేస్తున్నట్లు ప్రభుత్వ లాయర్ ఆర్ఆర్ బర్మా చెప్పారు. అయితే నిందితుడు సోమనాథ్ పరీదా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షులకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవని, అయితే హత్య సమయంలో అక్కడి పరిస్థితులను పరిగణలోకి తీసుకుని వాటిని ఆధారంగా చేసుకుని జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి లోక్నాథ్ మహోపాత్ర తీర్పు ఇవ్వడంతో పాటు శిక్ష ఖరారు చేయడం జరిగిందని ప్రభుత్వ ప్లీడర్ చెప్పారు. సోమనాథ్కు జీవిత ఖైదు విధించడం జరిగిందని లాయర్ వెల్లడించారు. 2013 జూన్ 3న తన 62 ఏళ్ల భార్యను హత్య చేసి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోశాడని లాయర్ వెల్లడించారు. జూన్ 21న సోమనాథ్ను నయాపల్లి పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. హత్య జరిగిన 15 రోజులకు ఈ విషయం వెలుగు చూసిందని లాయర్ చెప్పారు. విదేశాల్లో ఉంటున్న నిందితుడు కూతురు తన తల్లితో మాట్లాడేందుకు ఫోన్ చేస్తుండగా ఫోన్ తీయకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చిందని లాయర్ చెప్పారు. ఇక నిందితుడైన సోమనాథ్కు ఫోన్ చేసి తల్లికి ఫోన్ ఇవ్వాల్సిందిగా కోరగా తను ఇవ్వలేదని, దీంతో తన తల్లికి ఏదో ప్రమాదం జరిగిందని తాను ఊహించి తన సమీప బంధువును ఇంటికి పంపినట్లు లాయర్ చెప్పారు. ఇంటికి చేరుకున్న బంధువు సోమనాథ్ భార్య కనిపించకపోవడంతో హత్యకు గురై ఉంటుందన్న అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు లాయర్ చెప్పారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిందితుడి ఇంటికి చేరుకున్నారు. అక్కడ పరిసరాలను పరిశీలించగా సోమనాథ్ తన భార్యను హత్య చేసి ఉంటాడనే నిర్ధారణకొచ్చారు. వెంటనే ఇంట్లో సోదాలు నిర్వహించారు. మృతదేహంను ముక్కలు ముక్కలుగా కోసి స్టీల్ డబ్బాలో ప్యాక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలం నుంచి ఒక కత్తి, 2 కట్టర్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే తన భార్యను తాను చంపలేదని, తాను నిరపరాధినంటూ కోర్టు బయట కేకలు వేశాడు ఆర్మీ డాక్టర్ సోమనాథ్. ఇక ఇదిలా ఉంటే అక్రమ సంబంధాలు పెట్టుకుని కన్న బిడ్డలనే కడతేరుస్తున్నారు కొందరు కసాయి తల్లులు. తమ వివాహేతర సంబంధానికి బిడ్డలు అడ్డుగా వస్తున్నారని అడ్డంగా చంపేసి ఆనవాలు కూడా దొరక్కుండా పక్కా ప్లాన్తో చేస్తున్నారు కన్నవారు. కొందరు తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టిందని గొంతు నులిమి చంపేస్తుంటే మరికొందరు తమ అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్నారన్న నెపంతో చిన్నారులను చిదిమేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కృష్ణా జిల్లా జగ్గేపేటలో చోటు చేసుకుంది. సంచలనం సృష్టించిన ఈ ఘటన ఇప్పుడు కృష్ణా జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. కృష్ణా జిల్లా జగ్గైపేట మండలం అనుమంచిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడ్డ ఓ మహిళ కన్నబిడ్డనే కడతేర్చింది. అనుమంచిపల్లిలో నివాసముంటున్న ఉషా అనే మహిళ తన భర్తతో 2 నెలల క్రితం విడిపోయి ప్రియుడు శ్రీనివాస్తో కలిసి ఉంటుంది. ఉషకు 2 పిల్లలున్నారు. ఇక శ్రీనివాస్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఉషా పిల్లలు అడ్డంగా ఉన్నారని చెప్పి వారిని తొలగించుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే ప్రియుడు శ్రీనివాస్తో కలిసి పక్కా స్కెచ్ వేసింది. 1.5 ఏళ్ల బాలుణ్ణి కనికరం లేకుండా ఉషా శ్రీనువులు హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆ బాలుణ్ణి కోదాడలోని పంట పొలాల్లో పాతిపెట్టారు. ఇక రెండో కొడుకుని కూడా అడ్డు తొలగించుకోవాలని భావించి ఆ చిన్నారిని కూడా చిత్రహింసలకు గురిచేశారు. కొడుకు పాదాలకు వాతలు పెట్టారు, చితకబాదారు. అయితే బాలుడు గట్టిగా కేకలు పెట్టి ఏడవడంతో స్థానికులు ఇంటికి చేరుకున్నారు. జరిగిన విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఉషా శ్రీనులను అదుపులోకి తీసుకున్నారు. శ్రీను గత చరిత్ర అంతా నేరమయమే అని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఉషా శ్రీనులను విచారణ చేయగా ఇద్దరూ చేసిన నేరాన్ని అంగీకరించారు. చిన్న కొడుకు తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, తామే హత్య చేసి కోదాడలో పాతిపెట్టినట్లు ఒప్పుకున్నారు. ఇక పెద్ద కొడుకును చిత్రహింసలు పెట్టినట్లు అంగీకరించారు. ఇంత దారుణానికి పాల్పడ్డ వీరిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులని కూడా కనికరం చూపకుండా ఇంత దారుణానికి పాల్పడ్డ వీరిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక తన చిన్న కొడుకు ఇక లేడన్న విషయాన్ని తెలుసుకున్న ఉషా భర్త బోరున విలపించాడు.
ఇంత దారుణానికి పాల్పడుతుందని తాము ఊహించలేకపోయామని ఉష కుటుంబ సభ్యులు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.